రెడీ సార్. ఈరోజు మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అని తెలియజేయడానికి, ఒక సంకేతం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకొని ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి, ఏవైతే కొత్తగా కట్టేటువంటి టీచింగ్ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రభుత్వమే నడపాలి, మీరు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే కనుక ఇది వ్యాపారం అయిపోతుంది, వాళ్ళు డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారు, ఆఖరుకు ట్రీట్మెంట్ కూడా డబ్బులు వసూలు చేసి ఇబ్బందులు పెట్టేది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్లకు వైద్యము ఉచితంగా వాళ్ళందరికీ అందజేయాలనేటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసుకొని వచ్చి దాదాపుగా ఇప్పటికి 3,500 నుంచి 4,000 కోట్లు ఖర్చు పెట్టి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 2 ప్రారంభ దశలు ఉన్నాయి. మిగతా 10 వచ్చేసి వివిధ స్థాయిలలో ఉన్నాయి. 70-80% కంప్లీట్ అయినాయి. ఇవన్నీ కూడా దాదాపుగా 10,000 కోట్ల విలువైనటువంటి ఆస్తిని ప్రైవేటు వాళ్లకు ఒక్కొక్క కాలేజీ సంవత్సరానికి 5,000 బాడెక్కియడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఈ కోటి సంతకాల కార్యక్రమం ద్వారా గవర్నర్ దృష్టికి తీసుకుపోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కర్నూలు నియోజకవర్గంలో ఈరోజు కార్పొరేటర్లు, మేయర్ గారు, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మిగతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోవడానికి అందరూ కూడా ముందరికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.